అది ఎవరో బుర్రవాడి ఆయన వీడియో పెట్టి ఆయన లిప్ సింక్ ఆయన వాయిస్ కనెక్ట్ చేసి ఏఐతో ఆ వీడియోస్ జనరేట్ చేస్తారు. అంత క్రియేటివిటీ ఉంది. ఇవన్నీ మీరు నెక్స్ట్ స్టెప్లో నేర్చుకోవాలి, ఏఐ కూడా నేర్చుకోవాలి. బట్ ఫస్ట్ ఒక మంచి ఫోటోగ్రాఫ్ తీయనా, ఒక మంచి వీడియో తీసినా చాలామందికి రీచ్ అవుతుంది. మీరు అది చూసారు కదా, టిక్ టాక్ లాంటివి వచ్చాయి. యూట్యూబ్ అయితే మీకు తెలుసు, యూట్యూబ్ షార్ట్స్ అంటారా ఒకటి, అది పాపులర్ అవుతుంది. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ కింద కూడా తయారవుతున్నారు. వాళ్ళు ఏం చేసేది ఏం లేదు, మాట్లాడతారు, ఇలా పెట్టుకుంటారు, మాట్లాడతారు, ఏదో టాపిక్ మీద చేస్తారు. కానీ దాన్ని ఎడిట్ చేయడం, దాన్ని మంచిగా ఒక ప్యాకేజ్ చేయడం, అదంతా కళ మీద వాళ్ళకి రాదు. నేను కోర్సులు నేర్పిస్తాను, దాన్ని నాకు ఎడిటింగ్ చేయడం రాదు, నాకు మీ హెల్ప్ కాదు. అలా బోల్డ్ అంతమంది ఉన్నారు. మీకు ఇది నేర్చుకున్న తర్వాత 1, 2, 3 అలాంటి జాబ్సే కాదు, మీకు వేళ్ళ జాబ్స్. మీరు ఫ్రీలాన్సర్ కూడా చేయొచ్చు, కన్సల్టింగ్ చేయొచ్చు. ఈ ఎడిటింగ్ కోసం చాలామంది మీ దగ్గర వస్తారు. పొటెన్షియల్ చాలా ఉంది. దాన్ని మనం ఎలా మార్కెట్ చేయాలి, మన ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, దాని గురించి ఆలోచించాలి. మన ప్రొఫైల్ అంటే ఏంటి? నేను ఒక ఎడిటర్ని, అది 100 మంది తెలిసి రావాలి. అది ఎలా చేస్తారు? సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో మీది ఒక ఛానల్ స్టార్ట్ చేయండి. మీకు టైం దొరికినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా కొత్తగా కనిపించింది, కొంచెం యూనిక్గా ఉంది, అది షూట్ చేయండి, ఫోటో తీయండి, దాన్ని ఎడిట్ చేయండి, దాన్ని మీ ఛానల్లో అప్లోడ్ చేయండి. మీకు ఫాలోవర్స్ స్టార్ట్ అవుతారు. మీ ఫాలోవర్స్ చూస్తూ నాలాంటి వాడు ఉన్నాడు, నేను కోర్స్ కంటెంట్ చేయాలి, అరే వీడు చాలా పాపులర్ ఉన్నాడు, వీడిని కాంటాక్ట్ చేస్తారు, బాబు నాకు హెల్ప్ చేయండి, నా కంటెంట్ ఎడిట్ చేయండి. అలా మీ బిజినెస్ పెరుగు. సో మ్యాక్సిమం మీరు డిజిటల్ వరల్డ్లో ఉన్నారు, యు ఆర్ ద ఐ ఆఫ్ ద డిజిటల్ వరల్డ్. సో దాన్ని మ్యాక్సిమైజ్ చేయండి. నేను ఒక చోట వెళ్ళి ఉద్యోగం చేస్తానని కాదు, యూ కెన్ ఆల్సో బీ ఎ ఫ్రీలాన్సర్.